అంటేనే పల్లెటూర్ల పండగ. మొత్తం హైదరాబాద్ ఖాళీ అయింది అంటే నమ్మశక్యం కాని నిజం అండి బాబు. అలా అని సంక్రాంతి అంటే సినిమాలే కదా. మనల్ని అలరించడానికి ఏకంగా 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ 10th నేమో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది కూడా. అసలు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ఇంకా దిల్ రాజు సినిమా అనగానే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సినిమా అంతా ర్యాపిడ్ స్పీడ్తో వెళ్ళిపోయింది. ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్, సెకండ్ హాఫ్లో అప్పన్నగా నటించాడు చరణ్. అన్ని రోల్స్ ముఖ్యమైనవే, కానీ దేనికి తగినంత టైము ఇవ్వలేదు అనిపించింది. కనీసం ఫ్లాష్ బ్యాక్ని కొంచెం పొడిగించుంటే బాగుండేదండి. కానీ ఈ సినిమా ఆల్మోస్ట్ 250 కోట్లు కలెక్షన్ చేసేసింది. ఎంత కలెక్షన్ వచ్చినా ఫ్లాప్ కిందే లెక్క మరి. ఇక నెక్స్ట్ ఏమో బాలయ్య డాకు మహారాజ్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే. అలానే డాకు మహారాజ్ డీసెంట్ గా హిట్ గా కూడా నిలిచిపోయింది. కథ విషయానికి వస్తే, కాఫీ ఎస్టేట్ కి అధిపతి అయిన కృష్ణమూర్తికి తన మనవరాలు వైష్ణవి అంటే ఎంతో ప్రాణం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆ పాపకి అన్నీ తానే అయి కుటుంబం అంతా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. అలాంటి వైష్ణవి ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నుంచి ముప్పు ఏర్పడుతుంది. దాంతో ఆ ఇంట్లోనే పనిచేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్లో ఉన్న మహారాజ్కి వర్తమానం అందుతుంది. వైష్ణవిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చిన మహారాజ్ తన పేరుని నానాజీగా మార్చుకొని రంగంలోకి దిగిపోతాడు. అయితే అసలు ఆ మాట ఎందుకు ఇచ్చాడు, ఆ కుటుంబంతో బాలకృష్ణకి ఏంటి సంబంధం అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. అయితే ఇంజనీర్ అయిన బాలకృష్ణ అలియాస్ సీతారాం ఎందుకు డాకు మహారాజ్ గా మారాడు అన్నది కథ. అలానే నరరూప రాక్షసుడు బల్వంత్ ఠాకూర్ ని ఎలా అంతమొందించాడు, ఆయన చెర నుంచి ప్రజల్ని ఎలా కాపాడాడు అని మనం ఊహించగలం. కానీ బాలకృష్ణ అలా ఊచకోతకు వస్తుంటే పెద్ద తెర మీద భలే ఉంటుందబ్బా. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ కూడా సాధించిందని వెనికిడండి. లాస్ట్ కి 14th మన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమానే సంక్రాంతికి విన్నర్ అబ్బా. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం. కథ విషయానికి వస్తే, పోలీస్ ఆఫీసర్గా సస్పెండ్ అయిన యాదగిరి రాజు, అదేనండి వెంకటేష్, రాజమండ్రిలో ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకొని ఇల్లరిక మల్లుడుగా సెటిల్ అయిపోతాడు. కానీ ఎప్పుడైతే ఎన్ఆర్ఐ అవసరాల శ్రీనివాస్ కిడ్నాప్ అవుతాడో అతన్ని రక్షించడం కోసం సీఎం వెంకటేష్ మాజీ ప్రేయసి మీనాక్షిని వెంకటేష్ దగ్గరికి పంపడం, అక్కడ భార్య మాజీ ప్రేయసి మధ్య కీచులాటలు భలే ఉంటాయి. ఓరే నాయనో, బుల్లిరాజు క్యారెక్టర్ ఉంది కదా, సూపర్ అంటే సూపర్. కొరికెత్తను నిన్ను కొరికెత్తను అనే డైలాగు పిచ్చ ఫేమస్ అయిందండి. అలా సినిమా అంతా నవ్వులే నవ్వులు. సినిమా రిలీజ్ అయిన రోజే దర్శకుడు అనిల్ ఇంకా నిర్మాత దిల్ రాజు సినిమా బిగ్గెస్ట్ హిట్ అని డిక్లేర్ కూడా చేసేశారు. ఈ సినిమా దాదాపు 70 రోజుల్లో షూటింగ్ కానించేసి తక్కువ బడ్జెట్ లో తీసి ఎక్కువ లాభాలు పొందారు. సో ఈ సంక్రాంతి విన్నర్ ఏమో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మీరేమంటారు? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.